నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నిన్నటిదాకా రాజకీయ ఆరోపణలకే పరిమితమైన శ్రీవాణి ట్రస్ట్ నిధుల వ్యవహారం ఇప్పుడు ఏకంగా ధార్మిక వివాదంగా మారుతోంది. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఏపీలో 5,000 ఆలయాలు నిర్మిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై అగ్గిరాజుకుంటుంది. పాత టెండర్లు రద్దు, కొత్త టెండర్లు లేకుండానే పనుల కేటాయింపు, ఇది ప్రతిపక్షాల ఆరోపణ. శ్రీవాణి నిధులు ఆగమ శాస్త్రం ప్రకారమే సాయిబాబా ఆలయాలకు ఆ నిధులు ఇవ్వబోమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ప్రకటన ఏపీలో పాలిటిక్స్ లో వివాదం లేపింది. ఆగమ శాస్త్రాల్లో సాయిబాబాకు చోటు లేదా? సాయిబాబా హిందూ దేవుడు కాదా? కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవమైన షిరిడి సాయినాథుడికి దేవాదాయ శాఖ నిధులు ఎందుకు ఇవ్వరు? అసలు ఆనం వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి? దేవాదాయ శాఖ సృష్టిస్తున్న ఈ కొత్త చిచ్చు ఎటుదారి తీయబోతుంది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రాజకీయాల్లో ఎప్పుడు ఏ ఇష్యూ టర్న్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. దేవుడి నిధులు ఎప్పుడు వివాదాలకే కేంద్ర బిందువు అవుతుంటాయి. దానికి తాజా ఉదాహరణే ఏపీలో శ్రీవాణి ట్రస్ట్ నిధుల రచ్చ. తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం కోసం, ఆలయాల అభివృద్ధి కోసం సమర్పించే శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణం కోసం ఈ నిధులను వాడాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. బాగానే ఉంది, కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. గత ప్రభుత్వం వేసిన టెండర్లను పక్కన పెట్టి తమకు అనుకూలమైన వారికి అది కూడా ఎలాంటి టెండర్ల ప్రక్రియ లేకుండానే నిధులు కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రాజకీయ దుమారం ఇలా ఉండగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒక బాంబు పేల్చారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు సాయిబాబా ఆలయాలకు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అసలు ఆనం ఎందుకలా అన్నారు? తిరుమల కలియుగ వైకుంఠం, శ్రీవారి భక్తులు సమర్పించే ప్రతి పైసా పవిత్రమైనది. అలాంటి పవిత్రమైన నిధులతో ఏర్పాటైనదే శ్రీవాణి ట్రస్ట్. సనాతన ధర్మ ప్రచారం, శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాల నిర్మాణం, ఇది శ్రీవాణి ట్రస్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ ట్రస్ట్ నిధులతోనే ఏపీ వ్యాప్తంగా సుమారు 5,000 ఆలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవుడి గుడి కట్టడం సంతోషించదగ్గ విషయమే అయినా ఈ నిర్మాణాల వెనుక భారీగా రాజకీయ రంగు పులుముకుంటోంది. అధికారం మార్పిడి జరగగానే సీన్ మారిపోయింది. పాత టెండర్లన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పారదర్శకత లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో అధికార పార్టీ నేతలకు, వాళ్ళ అనుచరులకు ఈ పనులు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్నది ఇప్పుడు రాష్ట్రంలో వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. గ్రామాల్లో భజన మందిరాలు, చిన్న చిన్న ఆలయాల నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయల శ్రీవాణి నిధులు ఆధారంగా పంపిణీ అవుతున్నాయా? దేవుడి నిధులు దేవుడి గుళ్ల కోసం కాకుండా నాయకుల జేబులు నింపేందుకు మళ్లించబడుతున్నాయా? ఇప్పుడు ఇదే ప్రశ్న ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. ప్రతిపక్షాలు ఈ ఇష్యూపై ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగం, టెండర్ల రద్దు వ్యవహారం రాజకీయంగా హీట్ పెంచింది. అయితే ఈ పొలిటికల్ కాంట్రవర్సీకి తోడు ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఒకే ఒక కామెంట్ ఈ మొత్తం ఎపిసోడ్ను ధార్మిక వివాదంగా మార్చేసింది. సాయిబాబా గుడులకు శ్రీవాణి నిధులు ఇవ్వమంటూ మంత్రి ఆనం ఏపీ సచివాలయం సాక్షిగా చేసిన ప్రకటనే ఇప్పుడు వివాదానికి కారణమైంది. సాయిబాబాకు ఆగమ శాస్త్రాల్లో స్థానం లేదని, అందుకే శ్రీవాణి ట్రస్ట్ నిధులు షిరిడీనాథుడి ఆలయాలకు ఇవ్వబోమని ఏపీ సచివాలయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్ర ధార్మిక వర్గాల్లో కోట్ల మంది సాయి భక్తుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విగ్రహాలను ప్రతిష్ఠించాలనే దాంట్లో, ఏ దైవం కావాలనే దాంట్లో అది ఆ ప్రాంత ప్రజలకే వదిలిపెట్టడం జరిగింది. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి ఆలయం కావాలన్నా, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలన్నా, శివాలయం కావాలన్నా, దుర్గమ్మ వారి యొక్క ఆలయాలు కావాలన్నా, ఏ ఆలయం వాళ్ళు కోరుకుంటే కేవలం 1-2 మా పరిధిలో లేనటువంటివి ఉన్నాయి. షిర్డీ సాయి మందిరాలు మేము కట్టడానికి లేదు, మా పరిధిలో లేనట్టు. అవి తప్ప హిందూ ధార్మిక పరిషత్తులో ఉన్నటువంటి ఏ ఆలయాన్నైనా ప్రజలు కోరితే అక్కడ ప్రతిష్ఠించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాం. షిరిడీ సాయికి ఆలయాలు నిర్మించలేమని చెప్పారు. సో షిరిడీకి వెళ్లే హిందూ భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. వాళ్ళ మనోభావాలను ఏమైనా పరిగణలోకి తీసుకుంటారా? ఈ నిర్ణయానికి రావడానికి ఏ ప్రమాణాలను మీరు పరిగణలోకి తీసుకున్నారు సార్? చట్టపరమైన ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా మనకున్నటువంటి వైదిక ప్రమాణాలు, ఆగమ శాస్త్రాల ప్రకారం అయితే హిందూ ధర్మాదాయ దేవాదాయ ఆలయాలు, వాటి పరిరక్షణలోనే ఈ యొక్క శాఖ పనిచేయాలి. షిర్డీ సాయి భక్తులు కూడా హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు ఉన్నారు. సమాజంలో అనేక మంది షిర్డీ సాయి భక్తులు, సేవకులుగా ఉన్నారు. కాబట్టి మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు, మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మ శాస్త్రాల్లో లేదు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడం, ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారం మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తుంది. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా
మీరు అన్నట్లు అసలు ఆగమ శాస్త్రం అంటే ఏంటి? హిందూ దేవాలయాల నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట, రోజువారీ పూజ విధానాలు, ఉత్సవాలు ఎలా జరగాలి అని నిర్దేశించే ప్రాచీన నియమావళి ఈ ఆగమ శాస్త్రం. కానీ శివ, వైష్ణవ, శాక్తేయ ఆగమాలు అంటూ వివిధ రకాలుగా ఇవి ఉంటాయి. మంత్రి ఆనం వాదన ప్రకారం సాయిబాబా ఆలయాల్లో ఈ ఆగమ శాస్త్ర నియమాలు పాటించరని, బాబాకు ఎలాంటి ప్రాచీన ఆగమ పునాది లేదని మంత్రి ఆనం స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే సనాతన హిందూ ఆలయాలకు మాత్రమే, అంటే శివుడు, విష్ణువు, రాముడు, కృష్ణుడు, అమ్మవారి ఆలయాలకు మాత్రమే ఈ నిధులు ఖర్చు పెడతామని మంత్రి చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. మంత్రి చేసిన ఈ ప్రకటన ఒక సాధారణ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ లా కనిపించినా దాని వెనుక దశాబ్దాలుగా నలుగుతున్న ఒక సున్నితమైన ధార్మిక వివాదం దాగి ఉంది. సాయిబాబా హిందూ దేవుడు కాగా ఆయన్ని మిగతా హిందూ దేవతలతో సమానంగా పూజించవచ్చా లేదా? ఇది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. సాయిబాబా ఆరాధనపై వివాదం ఇవాళ నిన్నటిది కాదు. షిరిడి నాథుడిని దైవంగా భావించాలా లేక ఒక గురువుగా మాత్రమే చూడాలా అన్న దానిపై హిందూ మత పెద్దలు, పీఠాధిపతుల మధ్య దశాబ్దాలుగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి, స్వరూపానంద సరస్వతి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. సాయిబాబా దేవుడు కాదని, ఆయన్ని హిందూ దేవతలతో సమానంగా పూజించడం సనాతన ధర్మానికి విరుద్ధమని ఆయన అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవుళ్ల విగ్రహాలతో పాటు సాయిబాబా విగ్రహాలను ఉంచకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇదే వాదనను కొందరు ఛాందసవాదులు, పీఠాధిపతులు ఇప్పటికీ బలంగా వినిపిస్తుంటారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్ళిందంటే సాక్షాత్తు కాశీలో ఉన్న పలు సాయిబాబా ఆలయాల నుంచి బాబా విగ్రహాలను తొలగించేదాకా పరిస్థితి వెళ్ళింది. సనాతన రక్షక్ దళ్ లాంటి సంస్థలు సాయిబాబా హిందూ దేవుడు కాదంటూ కాశీలోని పలు గుడుల నుంచి ఆయన విగ్రహాలను తీసేసి గర్భగుడుల బయట పెట్టారు. ఇది అప్పట్లో జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సాయిబాబాను ముస్లిం ఫకీర్గా కొందరు పరిగణిస్తే సకల మతాల సారాంశమే సాయి తత్వమని ఆయన భక్తులు విశ్వసిస్తారు. సబ్కా మాలిక్ ఏక్ అన్నది బాబా నినాదం. కానీ సనాతన హిందూ ధర్మశాస్త్రాలు, పురాణాల్లో ఆయన ప్రస్తావన లేదన్నది వాస్తవం. ఇప్పుడు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇదే పాయింట్ను టచ్ చేశారు. ఆగమ శాస్త్రాలకు, సాయి పూజలకు పొంతన లేదని స్పష్టం చేశారు. ఒకవైపు వారణాసిలో సాయి విగ్రహాల తొలగింపు, మరోవైపు ఏపీలో శ్రీవాణి నిధుల కట్. ఆగమ శాస్త్రాల పేరుతో సాయిబాబా ఆలయాలను పక్కన పెట్టడం కరెక్టేనా? కోట్ల మంది భక్తుల విశ్వాసాలను ప్రభుత్వం గౌరవించట్లేదా? అసలు తెలుగు రాష్ట్రాల్లో సాయిబాబాకు ఉన్న క్రేజ్ ఎలాంటిది? మంత్రి ఆనం వ్యాఖ్యలపై సాయి భక్తులు ఎలా రియాక్ట్ కాబోతున్నారు? దీని వెనుక ప్రతిపక్షాల వ్యూహం ఏంటి? పీఠాధిపతుల వాదనలు, మంత్రుల లాజిక్లు, ఆగమ శాస్త్రాల నియమాలు ఇవన్నీ ఒక ఎత్తు. కోట్లాది మంది సాయి భక్తుల నమ్మకం, విశ్వాసం ఇంకో ఎత్తు. దేశవ్యాప్తంగా సాయిబాబాను దైవంగా భావించి కొలిచే భక్తులు కోట్లలో ఉన్నారు. ముఖ్యంగా షిరిడీకి వెళ్లే భక్తుల్లో అత్యధిక శాతం, అంటే దాదాపు 60% పైగా భక్తులు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే వెళ్తుంటారు. ప్రతి గురువారం వస్తే చాలు తెలుగు రాష్ట్రాల్లోని సాయిబాబా గుడులన్నీ కిటకిటలాడుతుంటాయి. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా సాయిబాబా మందిరాలు కనిపిస్తాయి. అన్నదానాలు, సాయి చరిత పారాయణాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. సాయిబాబా దేవుడు కాకపోవచ్చు, కానీ కోట్లాది మంది పాలిట ఆయన ఒక ఆశాకిరణం. ఆపదలో ఉన్నప్పుడు సాయి అని పిలిస్తే పలుకుతాడన్నది వారి అపార నమ్మకం. అలాంటి సాయిబాబా ఆలయాలకు శ్రీవాణి నిధులు ఇవ్వబోమని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే అన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. దేవాదాయ శాఖ ఆధీనంలో రాష్ట్రంలో ఎన్నో సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. భక్తులు ఆ ఆలయాలకు భారీగా కానుకలు, విరాళాలు సమర్పిస్తున్నారు. సాయిబాబా ఆలయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని తీసుకుంటున్న ప్రభుత్వం ఆ గుడుల అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వదు అంటూ సోషల్ మీడియాలో సాయి భక్తులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆగమ శాస్త్రం పేరుతో నిధులు ఆపడం కేవలం సాకు మాత్రమేనని, దీని వెనుక ఏదో అదృశ్య శక్తి హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మంత్రి ఆనం కామెంట్లు ఇప్పుడు ఏపీలో ప్రతిపక్షాలకు ఒక బలమైన అస్త్రాన్ని అందించాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధుల టెండర్లలో జరుగుతున్న అవకతవకలను డైవర్ట్ చేయడానికే ప్రభుత్వం కావాలని సాయిబాబా వివాదాన్ని తెర మీదకు తెచ్చిందా అన్న అనుమానాలను విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు గ్రామాల్లో 5,000 ఆలయాల నిర్మాణం పేరుతో అధికార పార్టీ నేతలకు టెండర్లు లేకుండా పనులు అప్పగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు సాయిబాబాకు ఆగమ శాస్త్రంలో చోటు లేదన్న మతపరమైన ప్రకటనతో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. ఈ రెండింటినీ కలిపి విపక్షాలు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే పనిలో పడ్డాయి. హిందూ ధర్మం పేరుతో అధికార పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని వారు మండిపడుతున్నారు. ముందు ముందు ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. చూశారుగా, ఇది ఏపీలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు సృష్టిస్తున్న ప్రకంపనలు. దేవుడి కోసం దాచిన నిధులు దేవుళ్ల మధ్యనే వివక్షకు దారితీయడం నిజంగా దురదృష్టకరం. ఆగమ శాస్త్రం నిజమే కావచ్చు, సనాతన సాంప్రదాయాలు ముఖ్యమే కావచ్చు, కానీ కోట్లాది మంది విశ్వాసాన్ని కూడగట్టుకున్న షిరిడి సాయిబాబాను పక్కన పెట్టడం
పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. టెండర్ల రచ్చ కప్పిపుచ్చుకోవడానికి దేవుళ్ల పేరు చెప్పి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్న ఆరోపణలకు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? సాయి భక్తుల ఆగ్రహ జ్వాలల నుంచి అధికార పార్టీ ఎలా బయటపడుతుంది? భవిష్యత్తే దీనికి సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.